ఎల్బో హ్యాండ్స్లో టోటల్ ఎంత? 13 అంటే 10లో 10 + 3. తర్వాత అసలు లూజ్ ఎంత? 7ఆ? మామూలుగా అన్నిటికీ 7 కింది చేతి లూజు. చంక ఎంత ఉన్నది అసలు అన్నిటికీ? చంక లూజు బై 2 చేస్తే ఎంత? ఇక్కడ 6 అసలు 5 2 + చేస్తే 7 అయితే 2 పెట్టుకోవాలి కదా మా కుట్ల కోసం. 7 మనం ఎక్స్ట్రా డైరెక్ట్ కలుపుకున్నాం. 5 లేదా 6 ఇంచులు కలిపినా కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 3 లేదా 4 కలుపుకున్నాం. మనం ఎంత కలుపుకున్నా మనం కుచ్చుల కోసమనే కలుపుకోవాలి. మామూలుగా అసలు అయితే 7 కింది లూజు. తర్వాత చంక చుట్టుకొలత ఎంత చెప్పండి? 6 + 2 8 టోటల్గా ఇక్కడ వరకు తీసుకుంటాం మనం. ఇదొక లైన్. ఇప్పుడు మనము నార్మల్గా ఎల్బో హ్యాండ్స్లో 1 ఇంచ్ పట్టి, 1 ఇంచ్ అనే పట్టి. నార్మల్గా 10లో ఎంత కింద తీసుకుంటాం మనము? 3 ఇంచ్ 3 తీసుకుంటాం. మనం ఎంత కలుపుకున్నాం ఇక్కడ చంక దగ్గర? 3 లేదా 4 3 లేదా 4 అనేది మీరు ఇక్కడ కలుపుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు 3 ఇంచెస్ డౌన్. ఇప్పుడు ఇక్కడికి పెరుగుతుంది. మనం ఏం చేస్తామంటే ఇక్కడ పఫ్ని ఇక్కడ నుంచి ఇక్కడికి నార్మల్ హ్యాండ్ ఇక్కడ కలుపుకుంటే మనం ఈ పఫ్ అనేది పైన నుంచి ఇక్కడ వరకు కలుపుకోవాలి. ఇక్కడ కింద లూజు సేమే కదా, మనం ఏం పెంచలేదు. అంటే మనం కుచ్చులు ఎడబెడుతున్నాం, పైన మాత్రమే పెడుతున్నాం, కింద పెంచలేదు అంటే ఇక్కడికి వస్తుంది. అదే బాహుబలి హ్యాండ్స్ అనుకోండి, మీరు బాహుబలి హ్యాండ్స్లో ఇక్కడ కూడా పెరిగింది, కింద కూడా కుచ్చులు వస్తాయి కాబట్టి ఇక్కడ కూడా ఈక్వల్ వచ్చింది. దానికి దీనికి తేడా ఏముండదు. మనం మామూలుగా అయితేనేమో ఇక్కడ కింద పట్టి వేరే తీసుకున్నాం, కింద మైనస్ చేసినాం. ఈ పైన మాత్రం పైన సేమ్. ఇదే హ్యాండ్స్కి కింద పట్టి చిన్న పెట్టుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే ఒక 2 ఇంచులు 3 ఇంచులు పట్టి పెట్టుకుంటారు చిన్నగా. అప్పుడు ఏంటిది పైన మొత్తం సేమ్ ఇక్కడ వరకు ఈక్వల్ తీసుకొని కింద పట్టి సపరేట్ తీసుకోవాలి. దీనికి కింద కుచ్చులు వచ్చినాయి, పైన కుచ్చులు వచ్చినాయి బాహుబలికి కాబట్టి ఇక్కడ వరకు ఈక్వల్ తీసుకున్నాం. కింద కుచ్చులు లేవు కాబట్టి ఈడ మాత్రమే ఒక 4 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇదేంటి కుచ్చుల కోసం. ఇక్కడ కుచ్చులు రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ పెంచుకోవాలి. ఇక్కడ కుచ్చులు లేవు కాబట్టి ఎంత ఉంది? మామూలుది 5 2 7 ఇక్కడ వరకు 7 తీసుకున్నా, కుచ్చులు ఏం లేవు కాబట్టి. ఓకేనా? ఫస్ట్ నార్మల్ హ్యాండ్స్ 10, తర్వాత 7 లూజు, 8 అనేది చంక. తర్వాత మనం ఏం చేసుకున్నాము? ఎల్బో హ్యాండ్స్కి పైన పఫ్కు 3 ఇంచులు ఎక్కువ పెట్టుకున్నాం పఫ్ కోసం. తర్వాత పైన పఫ్కి రావాలంటే వెడల్పులో కుచ్చులు వస్తాయి కాబట్టి చంక దగ్గర ప్లస్ చేసుకున్నాం. ఎంత? 3 నుంచి 4 మధ్యలో ఎంతైనా పెంచుకోవచ్చు. 5 ఉంటే 5, 6 ఉంటే 6, 4 పెంచుకున్నాం. పెంచుకున్న భాగానికి ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ సేమ్ తీసుకొని షేప్ చేసుకోవాలి. ఈ ఎక్కువ అనేది మళ్ళీ ఇందులోనే వస్తుంది, ఇక్కడ వస్తుంది.